హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం భారత చరిత్ర మొదటి భాగం గురించి చెప్పుకోబోతున్నాం. మనది భారతదేశం. ప్రాచీన కాలంలో దీన్ని భారతవర్షం అనేవారు. అటు తర్వాత పర్షియన్లు దీన్ని హిందూ దేశం అన్నారు. హిందూ అనే మాట సింధు అనే మాటకు రూపాంతరం. మన దేశపు నాగరికత సింధు ప్రాంతంలో మొదటగా వెలిసినందున ఈ పేరు ఏర్పడింది. ఈ మన భారతదేశం యొక్క విస్తీర్ణం సుమారు 12,60,000 చదరపు మైళ్ళు. ఈ విస్తృతమైన దేశంలో ఉత్తరాన ఎల్ల కప్పబడిన శిఖరాలు గల కొండలున్నాయి. మధ్యలో నిర్జనమైన ఎడారి ఉంది. నదీ జల సమృద్ధి కలిగిన సారవంతమైన భూములున్నాయి. దుర్గములైన అరణ్యాలు ఉన్నాయి. ఈ దేశ ప్రజల్లో కూడా కేవలం మృగాలను వేటాడి అరణ్యంలో దొరికే సంపద మీద ఆధారపడి బతికే ఆటవికులు మొదలుకొని ఉన్నతమైన నాగరికత నిలబరుచుకున్న వారు, జ్ఞానులు వరకు అనేక రకాల మనుషులున్నారు. మన దేశంలో ఏనాడు ఒకటిగా లేదని, ఫలానీ కాలంలో ఫలానా చక్రవర్తి ఫలానా ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యం తెచ్చాడని, కిందటి దశాబ్దంలో బ్రిటిష్ వారే దేశాన్నంతా ఒకటిగా చేశారని కొందరనేది నిజం కాదు. విష్ణు పురాణ శ్లోకాన్ని బట్టి హిమాలయాలకు దక్షిణంగాను హిందూ మహాసముద్రానికి అన్నమాట ఉత్తరంగాను ఉండే భూమి యావత్తు భారతదేశమని, అందుండే వారందరూ భరతుడి సంతతి వారేనని ఆనాడే భావించారు. తర్వాత వచ్చిన వారు కూడా భారతదేశపు ఐకమత్యను సంశయించడం ఏనాడు జరగలేదు. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో ప్రాకృత భాష భారతదేశపు అన్ని ప్రాంతాల వారికి తెలుసు. భారతదేశం అంతటినీ ఒకే సంస్కృతి కలిపి ఉంచిందనటానికి రామాయణ మహాభారతాలే నిదర్శనం. ఈ గొప్ప గ్రంథాలను కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, సింధు ప్రాంతం నుంచి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతం వరకు గల ప్రజలందరూ పఠించి ఆనందించారు. వేద పురాణాలు అందరికీ ఆదర్శప్రాయంగానే ఉండేవి. శివకేశవుల ఆలయాలు, అర్చన అన్ని ప్రాంతాల్లోనూ జరిగేది. ఇలాంటి భారతదేశం యొక్క చరిత్ర తాలూకు ప్రధానాంశాలు అందరూ తెలుసుకోదగినవి. మన దేశంలో ఉండిన అత్యున్నత ప్రాచీనులు పూర్వం శిలాయుగానికి చెందినవారు. వీరు ఒకప్పుడు మన దేశంలో నివసించినట్లు ఆధారం ఏమంటే వీరు ఉపయోగించిన మొరటైన రాతి పనిముట్లే. ఇలాంటి పనిముట్లు చెంగల్పట్ జిల్లాలోనూ ఇంకా అనేక చోట్ల దొరికాయి. ఈ రాతి పనిముట్లు వాడిన వారు పశుప్రాయంగా జీవించిన వారు. వారికి వ్యవసాయం కానీ కుండలు చేయటం కానీ తెలియదు. నవీన శిలాయుగానికి చెందిన మనుషులు దేశం అన్ని ప్రాంతాలను నివసించారు. వీరి పరికరాలు అనేక చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా బళ్ళారి ప్రాంతంలో జరిగిన త్రవ్వకాల్లో ఒక కార్ఖానా లాంటిది బయటపడింది. ఆ కార్ఖానాలో రాతి పనిముట్లు తయారయ్యేవి. పనిముట్లు చేయటం ఒక పరిశ్రమగా అభివృద్ధి అయిందన్నమాట. నవీన శిలాయుగపు జీవితంలో క్రమంగా అనేక అభివృద్ధి కనిపిస్తుంది. వారు వ్యవసాయం నేర్చుకుని ధాన్యాలు ఫలాలు పండించారు. ఎద్దు మొదలైన జంతువులను పెంచటం నేర్చుకున్నారు. కుండలు చేయటం నేర్చుకున్నారు. మొదట్లో వీటిని చేత్తో చేసేవారు. తర్వాత కమ్మరి సారె కూడా వచ్చింది. వీరు గుహలలో నివసించి తమ నివాసాలు కొండల గోడల మీద వేటకు సంబంధించిన చిత్రాలు, నృత్యానికి సంబంధించిన చిత్రాలు వేశారు. ఇలాంటి గుహలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వారు మట్టి పాత్రలకు అలంకరణకు రంగులు అమర్చారు. పడవలు తయారు చేసి వాటిలో సముద్రం మీదికి వెళ్ళారు. పత్తి, ఉన్ని వడికి ఆ దారాలతో బట్టలు నేశారు. వారు చనిపోయిన వారిని పాతిపెట్టేవారు. తరువాత లోహపు యుగపు సంస్కృతి ప్రారంభమైంది. లోహయుగంలో మొదట వాడుకలోనికి వచ్చింది రాగి, తర్వాత కంచు, ఆ తర్వాత ఇనుము కూడా వాడుకలోనికి వచ్చింది. భారతదేశంలో జరిగిన సాంఘిక పరిణామంలో కంచు యుగం అనేది లేదు. ఉత్తర భారతదేశంలో కొంతకాలం రాగి వాడుకలో ఉండి తర్వాత ఇనుము వచ్చింది. దక్షిణ భారతదేశంలో మటుకు మనుషులు శిలాయుగం నుంచి బయటపడుతూనే ఇనుము వాడకంలోనికి తెచ్చారు. భారతదేశ చరిత్రకు లిఖితపూర్వకమైన ఆధారాలు ఋగ్వేదం కాలం నుంచి లభిస్తున్నాయి. ఋగ్వేదం లోహయుగంలోనే పుట్టింది. ఇది రాసిన నాటికి ఇనుము వాడుకలోనికి వచ్చి ఉండవచ్చు. అయితే రాగి యుగం నాటికి సింధు లోయలో ఒక అద్భుతమైన నాగరికత వెలిసింది. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన ప్రాచీనమైన నాగరికతలు ఈజిప్టు, అసీరియా, బాబిలోనియాలో ఉండేదని ఒకప్పుడు భావించేవారు. కానీ పంజాబు, సింధు రాష్ట్రాల్లో హరప్ప, మొహంజోదారో అంటే శవాల దిబ్బ ప్రాంతాల్లో బయటపడిన నగరాలను బట్టి 5,000 ఏళ్ల క్రితం మన దేశంలో ఒక గొప్ప నాగరికత ఉండేదని, అది కాలక్రమేణా భారతీయ నాగరికతగా రూపొందించిందని స్పష్టమవుతుంది.
ఇదే సింధు నాగరికత. మొహంజోదారో, హరప్పా నగరాలను బట్టి ఆ నాగరికతను గురించి మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. మొహంజోదారో నగరం వరదల వల్లనైతేనే, ఇతర కారణాల వల్ల అయితేనే శిథిలమై కనీసం 7 సార్లు నిర్మించబడిన తరువాత శాశ్వతంగా శిథిలమైపోయింది. ఇది బాగా పెద్ద నగరం. అనేక ఇళ్ళు ఉండేవి. 2 గదులు గల ఇళ్ళు మొదలుకొని రాజసౌధాల వంటివి కూడా ఉండేవి. వీటిని కాల్చిన ఇటుకలతో కట్టారు. పెద్ద ఇళ్ళు 2-3 అంతస్తులు కలిగి ఉండేవి. ఇళ్ల చుట్టూ ఖాళీ ఆవరణలు, ఇళ్లకు వాకిళ్ళు, కిటికీలు, సన్నని మెట్ల వరుసలు ఉండేవి. దాదాపు ప్రతి ఇంటికి బావి, మురుగు కాలువ, స్నానాల గది ఉండేది. నేలపైన ఆవరణలను రాళ్లు పరిచేవారు. నగరంలో ఇళ్లుగాక విశాలమైన కట్టడాలు కొన్ని ఉండేవి. ఇవి జనోపయోగమైనవి కావచ్చు. ఇలాంటి కట్టడాల్లో చెప్పుకోదగింది ఒక పెద్ద కొలను. దీని నిడివి 39 అడుగులు, వెడల్పు 23 అడుగులు, లోతు 9 అడుగులు. దీని చుట్టూ మెట్లు, గదులు ఉండేవి. కొలంలోనికి నీరు రావటానికి పోవటానికి తగిన ఏర్పాట్లు ఉండేవి. ఈ స్నానఘట్టమంతా ఎంత బాగా నిర్మించారంటే 5000 ఏళ్ల అనంతరం అది ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. నగర వీధులు విశాలంగానూ సూటిగానూ ఉండేవి. మురుగునీటి పారుదల ఏర్పాట్లుండేవి. ఇక్కడ జీవితం సుఖమయంగానూ నాగరికతంగానూ ఉండడానికి సందేహం లేదు. నాటికి ప్రపంచంలో ఎక్కడా అంత శోభగల నగరం ఉండినట్లు కనబడదు. ఇక్కడి ప్రజలు తినే ఆహారంలో గోధుమలు, బార్లీ, ఖర్జూరం, మాంసం, చేపలు, గుడ్లు ఉండేవి. దుస్తులు ఉన్నవి ఉండేవి. పురుషులు ఆభరణాలు ధరించేవారు. చేతులకు, భుజాలకు ఉండేవి. భూషణాలు, మురుగులు, ఉంగరాలు స్త్రీలు మాత్రమే ధరించేవారు. స్త్రీలు ఒక్కోసారి ముక్కు పుడకలు, చెవి కమ్మలు, కాలి కడియాలు, ఈ ఆభరణాలు కూడా ఎన్నో రకాలున్నాయి. కొన్ని ఎంతో అందమైనవి కూడా. వీటిని బంగారం, వెండి, దంతం, రాగి, రత్నాలు మొదలైన వాటితో తయారు చేసేవారు. ఇళ్లలో వాడుకునే పాత్రలో హెచ్చు భాగం దీనిపైన తయారైన కుండలు వగేరా, రాగి, కంచు, ఇత్తడి పాత్రలు, పింగాణి పాత్రలు బహుకొద్ది. ఇనుము మచ్చుకైనా దొరకలేదు. గృహోపకరణాల్లో కుదుళ్ళు, సూదులు, దువ్వెన్లు, గొడ్డెళ్ళు, ఉలులు, కత్తులు, కొడవెళ్ళు, చేపలు పట్టే గాలాలు, మంగళి కత్తులు, రాగితో కంచుతోనూ చేసినవి ఉండేవి. ఈ నగరంలో పాచికలు విరివిగా దొరికినాయి. పాచికలాట పరిపాటి అయిండవచ్చు. ఈ నగరంలోని పెంపుడు జంతువులు ఆంబోతు, బర్రె, గొర్రె, ఎనుములు, ఒంటెలు, కుక్కలు ఆనాటి ఉండేవి. ఆనాటికి అక్కడ గుర్రాలున్నట్లు కనబడదు. ఇక్కడి ప్రజల యుద్ధ పరికరాలు విల్లులు, బాణాలు అయితే ముఖ్యమైనవి కావు. గండ్రగొడ్డేళ్లు, ఈటలు, బాకులు, గదలు, బడిసెలు ముఖ్యమైనవి. ఈ ప్రజలకు ఖడ్గాలు తెలియదు. వీరు శిరస్త్రాణాలు, డాలు మొదలైన రక్షణ సామాగ్రి వీరికి తెలుసు. సింధు నాగరికత నాటి శిల్పం చాలా గొప్పది. హరప్పాలో దొరికిన ప్రతిమలు కొన్ని గ్రీకు శిల్పాలకు ఏమి తీసుకోవట. ఆ నగరాల్లో వారు భారతదేశంలోని ఇతర ప్రాంతాలతోనే కాక ఆసియాలోని అనేక దేశాలతో వర్తకం చేశారు. ఇక్కడ పుష్కలంగా దొరికిన ముద్రల నమూనాలు 2 మెసొపొటేమియాలో దొరికాయి. ఇక్కడ పౌరుల వ్యవసాయం, బహువిధములైన వృత్తి పనులు నేర్చినవారు. సింధు ప్రజలు దేవి ఆరాధకులు. వీరికి ఒక పురుష దైవాన్ని కూడా ఆరాధించేవారు. ఈ పురుష రూపం ప్రతిమను చూస్తే ఇది ప్రాచీన రూపం అని తోస్తుంది. ప్రజలు విగ్రహారాధకులు, ప్రకృతిని ఆరాధించేవారు. వీరు హోమాలు చేసినట్లు కనబడదు. ఎందుకంటే ఎక్కడ అగ్నిగుండాలు కూడా లేవు. సింధు నాగరికత ఆర్యులది కాదు. అది ఋగ్వేదం కాలం కన్నా ముందుది. ఆర్యులు నగర జీవితం ఎరుగరు. వారికి ఇనుము తెలుసు. వారు విగ్రహారాధన చేయలేదు. సింధు నాగరికతను పెంపొందించిన వారు ద్రావిడులని కొందరు, సుమేరియన్లని కొందరు, వారే వీరని కొందరు వాదిస్తున్నారు. ఏమైనప్పటికీ చరిత్ర యుగంలో భారతదేశమంతటా వ్యాపించిన నాగరికత యొక్క బీజాలు వేద సంస్కృతిలో ఎంతగా ఉన్నాయో సింధు నాగరికతలో అంతకంటే ఎక్కువ పిసరు హెచ్చుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆర్యుల సంస్కృతికి ఆధారం వేదాలు. వేదాల్లో హరప్పా, మొహంజోదారో లాంటి నగరాల ప్రసక్తి ఎక్కడా లేదు. వారికి విగ్రహారాధన లేదు. వారి ఆరాధ్య దైవులు ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు, నాశప్తుడు అంటే అశ్విని దేవతలు, సూర్యుడు, అగ్ని అందరూ పురుష దైవాలే. వేదాలు ఏనాడు పుట్టింది స్పష్టంగా తెలియదు. కానీ ఆసియా పశ్చిమ ప్రాంతాల్లోని దేశాల్లో దొరికిన లిఖిత పూర్వ రూపమైన ఆధారాలను బట్టి ఆ దేశాల్లోనూ ఆర్యనామధేయులు గల రాజులు పాలించారని, ఇంద్ర, మిత్ర, వరుణ, నాసుతులు వారి ఇష్ట దేవతలు అని స్పష్టమవుతుంది.
ఈ ఆధారాలు క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం నాటివన్నమాట. ఆర్యులు ఎక్కడి నుంచి మన దేశానికి వచ్చారనటానికి ఋగ్వేదంలో ఆధారాలు ఉంది. ఇంద్రుడు బహుదూర ప్రాంతం నుండి యదు, తుర్గులసు అనే జాతుల వారిని తెచ్చాడట. ప్రాచీన కాలంలో పర్షియా వారికి పశు లేక పరశు అనే పేర్లుండేవి. వారితో యాదవులకు సంబంధం ఉండేవి. పశులకు పార్థవుడనే రాజుతో యుద్ధం చేసినట్లు ఋగ్వేదం వర్ణిస్తుంది. ఆ పార్థవుడు సృజంజీయులకు రాజు. కాలక్రమేణా ఆర్యజాతుల్లో 2 పక్షాలు ఏర్పడ్డాయి. ఒక పక్షాన సృజంజీయుడు భరతులు, రెండవ పక్షాన యాదులు, తుర్సులు, బృహదులు, అనులు, పురూరవులు ఉండేవారు. ఈ రెండవ పక్షం వారు స్థానిక ప్రజలైన దుస్తులతో సహజీవనం చేసినట్టు చెప్పబడింది. దుస్తులు నల్లని వారు, చప్పటి ముక్కు గలవారు, బలులు ఇచ్చేవారు కాదు. ఆర్యులకు అర్థం కాని భాష మాట్లాడేవారు. వీరు సింధు నాగరికతకు చెందిన వారనుకోవచ్చు. ఆర్యజాతులుగా దేవాలయ వేదాల్లో కనిపించే వారిలో భరతులు ప్రత్యేకత గలవారు. వీరుండిన ప్రాంతాల గల నదులు దుషద్వతి, సరస్వతి, అపయ ఇవన్నీ మధ్య ఆసియా పడమర ప్రాంతాలవే. భరతులు అగ్నిని ఆరాధించేవారు. వారికి తుస్యవంశం వారు పాలకులు. తుస్యులకు వశిష్ఠుడు కులగురువు. ఆర్యజాతుల మధ్య జరిగిన అంతఃకలహాల ఫలితంగా భరత జాతి అత్యున్నత స్థానం సంపాదించుకుంది. ఆర్యులు అనార్యులతో చేసిన యుద్ధాలు ఇంకా ముఖ్యమైనవి. ఈ యుద్ధాల్లో జయించి ఆర్యులు అనార్య దేశాలను ఆక్రమించారు. వారు తూర్పుగా విస్తరించారు. శంభుడనే అనార్యుడిని దివోదాసుడనేవాడు ఓడించాడు. విశ్వామిత్రుడిని గురువుగా పెట్టుకొని సుధాముడనేవాడు యమునా తీరాన అనేక ఆర్యజాతులను సమిష్టిగా ఓడించాడు. ఆర్యులు తూర్పు ప్రాంతాలను ఆక్రమించటానికి భరతులలాగే పురువులు కూడా విశేష కృషి చేశారు. ఋగ్వేదం కాలం నాటికి ఆర్యులు ఆక్రమించిన ప్రాంతం కాబూలి నది ప్రాంతం నుంచి సరయూ నది ప్రాంతం వరకు ఉంది. సప్త సింధు అనేది ఈ ప్రాంతంలో పెద్ద భాగము. ఈ ప్రాంతాన్ని అచ్చంగా ఆర్యులే ఆక్రమించలేదు. ఆర్యులతో పాటు స్థానిక జాతి వాళ్ళు కూడా ఉన్నారు. ఋగ్వేదం కాలం నాటి పరిస్థితుల అధికారం రాజులది. ఆయన తన రాష్ట్రాన్ని ప్రజలను కాపాడేవాడు. ఆయనకొక పురోహితుడు సలహాలు ఇవ్వటమే కాక మంత్రతంత్రాల ద్వారా రాజ్యానికి శుభం కలిగించేవాడు. పరిపాలనా ప్రయోజనార్థం పొందాలన్న నియమం ఉండేది. ఆనాటి సాంఘిక జీవితానికి తండ్రి కుటుంబానికి పెద్ద, స్త్రీలు చదువుకునేవారు. కొందరు ఋక్కులు కూడా రచించారు. యుక్త వయస్సు వచ్చినాకనే వారికి వివాహాలు జరిగేవి. వారు ధనము కోసము ప్రేమించిన వారిని కూడా పెళ్లాడేవారు. ಹೆಚ್ಚు మందికి ఒకే భార్య ఉండేది. కానీ బహుభార్యతత్వం కూడా ఉంది. ఆ కాలపు దుస్తులను చేసిన వాటికి బంగారు అలంకరణలు అమర్చేవారు. బంగారు ఆభరణాలు, పూలమాలలు పండుగలకు విధిగా ధరించేవారు. అలాగే విందులలో మాంసాహారం ఉండేది. మామూలుగా వేసిన ధాన్యము, ఆవు పాలు, చేడి వంటలు, పెరుగు, వెన్న, పళ్ళు తినేవారు. మొదట గోమాంస భక్షణ ఉండేది. కానీ అది క్రమంగా మానుకున్నారు. వారు సోమం, సుర అనే 2 రకాల మద్యాలు తాగేవారు. పురుషులు వేట, వ్యాయామ క్రీడలు అభ్యసించేవారు. స్త్రీలు నృత్య గానాలు నేర్చుకునేవారు. ఆర్యుల సమాజంలో వర్ణ వ్యవస్థ క్రమంగా ఏర్పడింది. దుస్తులనేవారు శూద్రులు అయ్యారు. అదేవిధంగా ఆశ్రమాలు కూడా ఏర్పడ్డాయి. వ్యవసాయం ఉండేది. వర్తకం కూడా సాగేది. ధనం కింద గోవులను, నిష్కములను అనే బంగారు నాణ్యాలను కూడా వాడేవారు. రాకపోకలకు గుర్రాలు పూంచి రథాలు, ఎడ్లు లాగే బళ్ళు ఉండేవి. కుమ్మరి, కంసాలి వైద్య వృత్తులు ఉండేవి. ఆర్యులకు లిపి ఉన్నట్లు కనపడదు. వేదాలు గురుముఖత విని కంఠస్థ చేసేవారు. అశోకుడి శాసనాలకు వాడిన లిపి అనార్య లిపి. ఖండంలో ఆర్య సమాజాలు విస్తరించి మార్పులు పొందాయి. అక్కడక్కడ రాజరికం లేని గణతంత్ర రాజ్యాలు చిన్నవి ఉన్నప్పటికీ రాజాధికారికందే పై చేయి అయింది. రాజ్యాలు విస్తరించి సామ్రాజ్యాలైనాయి. ఇలాంటి సామ్రాజ్యాలు 4 అవంతి, వత్స, కోసల, మగధ ప్రసిద్ధికెక్కాయి. అవంతికి ఉజ్జయిని రాజధాని. ఇది ఇప్పుడు మాల్వా దేశంలో ఉంది. వత్స దేశానికి రాజైన కౌసింబి అలహాబాద్ సమీపంలో ఉండేది. ఉజ్జయిని రాజైన ప్రద్యోధుని కుమార్తె వాసవదత్తను వత్సరాజైన ఉదయనుడు ఎత్తుకుపోయి పెళ్లాడిన కథ మనం లోగడ ఎపిసోడ్లో చూసుకునే ఉన్నాము. కోసల సామ్రాజ్యానికి అయోధ్య రాజధాని. మగధ ఈనాటి బీహార్ దక్షిణ ప్రాంతం. వేదకాలంలోనే మగధను బలాఢ్యులు పాలించారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బింబిసారుడనేవాడు రాజ్యాభిషిక్తుడై తన సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఇతడు బుద్ధుడి సమకాలికుడు. బుద్ధుడిని పరినిర్యాణం పొందటానికి 60 ఏళ్ల పూర్వం తన 15వ ఏట సింహాసనం ఎక్కాడట.
బుద్ధుడి పరినిర్యాణము క్రీస్తు పూర్వం 483లో జరిగినట్టు అంచనా. బింబిసారుడు అంగదేశాన్ని అంటే ఇప్పుడు తూర్పు బీహార్ను జయించాడు. కోసల వైశాలి రాజకుమార్తెలను పెళ్లాడాడు. తన రాజధాని గిరివజ్రం అయినప్పటికీ రాజగృహం అనే మరొక నగరం నిర్మించాడు. వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని బింబిసారుడు ఆ కాలంలోనే ప్రచారం చేశారు. బింబిసారుని వృద్ధాపంలో అతడి కొడుకు అజాతశత్రువు హత్య చేశాడని ప్రతీతి. అజాతశత్రువు రాజ్యానికి వస్తూనే శత్రుబాధ ఎదుర్కొన్నాడు. కానీ దక్షులైన మంత్రుల నుండి అతనికి విజయం చేకూర్చిపెట్టారు. వీరి కృషి వల్లనే గంగా సోనా నదుల సంగమం వద్ద ఉండిన పాటలి గ్రామం శత్రు విభేద్యమైన కోటగా నిర్మించబడి పాటలీపుత్రం అనే పేరు సంపాదించి భరతఖండం అంతటినీ మహానగరంగా 4 శతాబ్దాల పాటు వెలిగింది. బుద్ధుడు మహావీరుడు కూడా శత్రువుకు కాలారంభంలోనే పరమపదించారు. మహావీరుడి తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశల. వీరిద్దరూ వైశాలి మగధల రాజవంశీయులు. మహావీరుడు యశోద అనే ఆమెను పెళ్లాడి కొంతకాలం పవిత్రమైన గృహస్థాశ్రమం గడిపి 30 ఏట సన్యసించాడు. 12 తపస్సు చేశాడు. చివరకు కేవల జ్ఞానం సంపాదించాడు. ఈయనకు జీనుడనే పేరు కూడా ఉంది. అందుకే ఆయన మతం అవలంబించిన వారికి జైనులనే పేరు వచ్చింది. ఈయన 30 ఏళ్ల పాటు తన మతాన్ని దేశాల ప్రచారం చేసి దక్షిణ బీహార్లో పావా అనే చోట తన 72వ ఏట నిర్యాణం పొందాడు. బుద్ధుడి కథలు మనకు తెలిసినవే. అజాతశత్రువు కొడుకు ఉదాయి, అతని తరువాత అసమర్థుడు, మందుండు, నాగదాసకుడు అనేవారు వరుసగా రాజపాలన చేశారు. వీరంతా పితృహంతకులే. నాగదాసుడు అనేవాడిని పౌరులు వెళ్ళగొట్టి శిశునాగుడు అనేవాడిని మంత్రిని రాజుగా చేశాడట. శిశునాగుడి తర్వాత రాజైన కాలాశోకుడు లేక కాకపర్ణి అనేవాడు పాటలీపుత్రాన్ని తన శాశ్వత రాజధానిగా చేసుకున్నాడు. ఇతని పరిపాలన సాగిన 10వ ఏట బుద్ధ పరినిర్యాణం జరిగి 100 ఏళ్లు నిండాయి. ఇతను హత్య చేయబడ్డాడు. ఇతనికి పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యం దక్కలేదు. మగధ సింహాసనం శైశునాగుల నుంచి నందవంశానికి సంక్రమించింది. మొదట నందుడెవరో స్పష్టంగా తెలియదు. ఇతను శైశునాగులకు శూద్ర స్త్రీ వల్ల జన్మించారని కొందరు, ఒక వేశ్యకు మంగలి వల్ల జన్మించాడని కొందరు చెబుతారు. నందుడు అనేక మంది క్షత్రియులను సంహరించి తన సామ్రాజ్యాన్ని దృఢంగా స్థాపించుకున్నాడనటానికి చాలా ఆధారాలున్నాయి. అలెగ్జాండర్ కాలం నాటికి బియాస్ నది అవతల ఉండే ప్రజలందరూ ఒకే సామ్రాజ్యానికి చెందినవారని, దానికి రాజధాని పాటలీపుత్రమని గ్రీకులు రాశారు. ఈ నందుడికే మహాపద్మనందుడని, పద్మావతి నందుడని పేరుండేది. ఈ పేర్లు తని గల అంతులేని సేనలను సూచిస్తాయి. బౌద్ధ గ్రంథాల్లో ఇతనికి ఉగ్రసేనుడు అనే పేరు కూడా కనిపిస్తుంది. నందవంశం వారు 9 మంది మాత్రమే మగధ రాజ్యాన్ని పరిపాలించారు. వీరిలో 8 మంది మొదటి నందుడి కుమారులు. వీరందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు రాజ్యం చేశారు. వీరిలో ఆఖరి వాడైన ధనవంతుడు, ప్రజాకంటకుడు అపారమైన ధనాన్ని పోగు చేయటం కోసం ప్రజల నుండి పన్నుల భారం అధికంగా పన్నులు వేసి పీడించాడు. ప్రజలు ఇతన్ని ద్వేషించారు, అసహించుకున్నారు. అందుకే నందవంశం అంతరింపజేసి చంద్రగుప్తుడనేవాడు ప్రజానాయకుడైనాడు. చంద్రగుప్తుడితో మగధ సామ్రాజ్యానికి మౌర్య చక్రవర్తులయ్యారు. నందులను తుదముట్టించి మగధ సింహాసనాన్ని చంద్రగుప్తుడు వశం చేయటానికి కౌటిల్యుడు లేదా